ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు, ప్రేమ లేదని ప్రేమించరాదని, వీణ, సాక్ష్యమే నేను చూడకుండా ఉండగలనా? నువ్వు లేకుండా బ్రతకగలనా? నేను ఈ జన్మకి నేను మళ్ళీ పొందగలనా? బావా, వీణ, 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 నన్ను వదిలి వెళ్ళకు వీణ, 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 ఐ లవ్ యూ వీణ, నన్ను వదిలి వెళ్ళకు వీణ. ఎటు వెళ్ళకు వీణ, ఐ లవ్ యూ వీణ, లవ్ యూ సో మచ్ వీణ, ఐ లవ్ యూ వీణ. వీణ, 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 బావా, వీణ, ఎటు వెళ్ళకు వీణ, ఐ లవ్ యూ వీణ, లవ్ యూ సో మచ్ వీణ, ఐ లవ్ యూ వీణ, లవ్ యూ సో మచ్ వీణ. వీణ, 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 వీణ. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా వీణ, చలగాటమా, వీణ, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడు నా విడదీస్తావో, వీణ, ప్రణయమా పరిహాసమా. నాతోనే జీవితం అన్నావు, నా కోసమే బతుకుతున్నానన్నావు, ఎప్పుడు బదులు వెళ్ళిపోమంటున్నావు, నాతో ఉండలేనంటున్నావు. ప్రేమ లేదని అబద్ధం చెబుతూ మనసు చంపుకొని నువ్వు చేస్తున్నావు. నన్ను చావనివ్వకుండా నీ జ్ఞాపకాలతో చంపుతున్నావు. నువ్వు పక్కన లేవన్న బాధ నన్ను చంపేస్తుంది వీణా. ఇక నిన్ను పొందలేనన్న ఆలోచన నన్ను వెర్రివాణి చేసి భయపెడుతోంది వీణా. ప్లీజ్ దయచేసి దగ్గరకు వచ్చే, నన్ను ఇలా ఒంటరి వాడిని చేసి వేధించకు వీణా. నువ్వు నా జీవితంలో ఇక లేవని జ్ఞాపకం చేసి నన్ను బాధించకు వీణా. ఐ లవ్ యూ వీణా, ఐ లవ్ యూ వీణా. వీణా, వీణా, వీణా.
ఐఎమ్ సో సారీ వీణా, ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు. సారీ వీణా. డోంట్ డేర్ టు టచ్ మీ. అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేయకు. ఇంకొకసారి ట్రై చేసావో మర్యాద దక్కదు. బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ. ఓసిని మొహం మండ. చూసారా చూసారా, చెయ్యి ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. అలాంటిది ఇంకా 3 ముళ్ళు పడ్డానికి ఇష్టపడుతుందా? 7 అడుగులు వేయడానికి ముందుకొస్తుందా? చెప్పండి. ఆయన తప్పు చేశానని చెప్పి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి రిషి ఎంతో తగ్గొస్తున్నాడు. తను మాత్రం పట్టనట్టు రిషి మీద ఉన్న కోపాన్ని ప్రతిసారి చూపిస్తూ అవమానిస్తూనే ఉంది. మనం ఆశపడ్డ వస్తువు మనకి దక్కకపోతేనే మనం చాలా బాధపడతాం. అలాంటిది మనసు పడ్డ మనిషి దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ బాధ పడుతున్న మనిషికే తెలుస్తుంది. తను ఆల్రెడీ ఎంతో బాధలో ఉంది. ఇప్పుడు తనకు కావాల్సింది ప్రేమగా చెప్పే ఓదార్పు మాటలు గాని ఇలాంటి సూటిపుడి మాటలు కాదు. వీణ త్వరలో నా ఇంటికి కాబోయే చిన్న కోడలు. ఈ ఇంటి కోడలికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తీరాలి. మరోసారి నా కోడల గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడడం మంచిది. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, గుర్తుపెట్టుకో. తన జీవితం కోల్పోయినా మనందరి గురించి ఆలోచించింది. వాడి జీవితాన్ని కాపాడిన మంచి మనిషి తను. వీణాకి పెళ్లి చేయడం వల్ల తనకి న్యాయం జరుగుతుందని మీరందరూ అంటున్నారు. కానీ ఈ పెళ్లి వల్ల తనలో మార్పు వస్తుందని నేనంటున్నాను. కారణం తన మెడలో పడే తాళే తనలో మార్పును తీసుకొస్తుంది. పెళ్ళంటే అటు ఇటు కుటుంబాలు కూడబలుక్కొని చేసేదే కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన సంబంధం ఏర్పడడానికి తోడ్పడే శక్తే ఒక పెళ్లి. దానికి నిలువెత్తు నిదర్శనమే తన మెడలో పడే తాళి. అంతవరకు అవమానాలు పడినా, తన వల్ల నువ్వు బాధపడినా అన్నీ ఓర్చుకొని తనని నీ వైపు మళ్ళేలా ప్రయత్నించి రిషి. అలాగే అమ్మా. అలా నువ్వు చేస్తే త్వరలోనే వీణకి నువ్వు దగ్గరవుతావు. అలాగే అమ్మా. కాఫీ తీసుకోండి. వద్దు పార్వతి. రిషి ఆపు, దిగు. రేయ్ రేయ్, నీ ఒక్కడి వల్ల మొత్తం నాశనమైంది కదరా. నీకు నీకు నా మీద కోపం ఉంటే నాతో పెట్టుకోవాలి, అంతేగాని వీణ జోలికి ఎందుకు వెళ్ళావురా? నన్నేం చేసినా నేను తట్టుకునేవాడిని కదరా. కానీ నా మీద కోపం వీణ మీద చూపించి తను తట్టుకోలేనంత శిక్ష వేసావు కదరా. నిన్నేం చేసిన పాపం లేదురా. నిన్ను ఆగిపోయావు ఎందుకన్నయ్యా? కొట్టు కొట్టనయ్యా. నువ్వు ఆవేశపట్టంలో తప్పులేదు. నాలాంటి నీచుణ్ణి నువ్వేం చేసినా అస్సలు తప్పులేదు. నేను చేసిన పనికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. తాగిన మత్తులో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా చెయ్యకూడని తప్పు చేశానన్నయ్యా. అది తలుచుకుంటేనే నా మీద నాకే కోపం వస్తుంది. ఇలాంటి పాపం చేసి నన్ను తిట్టు కొట్టు లేదంటే చంపేసిన తప్పులేదన్నయ్య. కానీ దానికి ముందు నేను చేసిన పనికి నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు చాలు. ఆ తర్వాత నువ్వేం చేసినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అన్నయ్య. ఆపురా నీ నాటకాలు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావా?
నిన్ను క్షమించడానికి నువ్వు చేసింది తప్పు కాదురా, పాపం. అది తలుచుకుంటేనే ఈ క్షణమే నరికి పారేయాలనుంది. కానీ ఎందుకు అవుతున్నాడు తెలుసా? నేను నీల సంస్కారహీనుడి కాదు కాబట్టి. తల్లికిచ్చిన మాటను పక్కన పెట్టి నీ అంత చూడ్డానికి నాకు నిమిషం పట్టదు. కానీ అలా చేస్తే నా తల్లి బాధపడుతుందని కట్టుబడున్నాను రా. నిజంగా నువ్వు మనిషివైతే, నీకంటూ మనస్సాక్షి ఉంటే ఇప్పటికైనా మనిషిలా బతకడానికి ప్రయత్నించరా. ఛీ, అనయ్య 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 అన్నయ్య అన్నయ్య పొరపిచ్చోడా, దీనికి నువ్వు ఇలా అయిపోతే ఎలారా? ఇంకా నిన్ను పిచ్చి వెదవలా చేసి ఇలాగే మానసికంగా చంపి బతకాలంటేనే భయపడేలా చేస్తాను. నా మనసులో ఉన్నది నేనేం చేయబోతున్నానో తెలిస్తే అప్పుడు నిజంగా నీ గుండెలు బద్దలైపోతాయి. నీకు మనశ్శాంతి లేకుండా అడుగడుగునా నీకు అడ్డుపడి నీకున్న సంతోషం మొత్తం లాగేసుకుంటా. నీకంటూ ఏమీ లేకుండా ఒంటరి వాణ్ణి చేసి అన్నీ చూస్తున్నా ఏమీ చేయలేని స్థితిలోకి తీసుకొచ్చి నువ్వు కుళ్ళి కృషించిపోయేలా చచ్చేలా చేస్తా. చూస్తూ ఉండు. ఇది బాగుంది కదా వీణా అత్త. ఏంటే బుడంకాయ, ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నాం. రీల్సా అంటే ఏంటి? నీకు చెప్పినా అర్థం కాలే కానీ నేను చేసి చూపిస్తాను, చూడు. చూపించు. ఏంటయ్యా ముగ్గులు లేసేస్తున్నా ఇంటికి, మాటికొచ్చి మనుషుల్ని విసిగిస్తున్నా, మనసు లేదు. ఓహో, కళ్ళు కనిపించట్లేదా? పో సిగ్నల్ కార్ వెళ్ళి ముష్టెత్తుకోపో. అదన్నమాట సంగతి. నీ మనసులో ఉన్న అక్కసంతా బయటికి చెప్పలేక ఇలా చిన్నపిల్ల చేత రీల్స్ చేయించి మా గురించి చులకనగా మాట్లాడిస్తావా? నీ మొహం మండ. చూసావే అమ్మా, ఈ ఇంట్లో నేను అందరికీ కానిదాన్నే అయిపోయాను. నా గురించి చిన్న పిల్లతో కూడా తమాషాలు చేస్తున్నారు. అవునులే, ఎన్నైనా మీరు ఒకటవుతారు. చివరికి నేనేగా పరాయిదాన్ని. ఇంట్లో నాకు బాధ వస్తే మొర పెట్టుకునేది నీ ఒక్కదాంతోనే. అలాంటిది నువ్వు కూడా మౌనంగా ఉంటే నేనెవరికి చెప్పుకోనే నా మొహం మండా. నువ్వాపవే భాగ్యం. ఇది నీ పుట్టిల్లు. ఈ ఇంట్లో నీకన్ని హక్కులు ఉన్నాయి. ఎవరో ఏదో అంటున్నారని నువ్వెందుకు బాధపడటం? నా కొడుకు అలసిచ్చేసరికి ఇక్కడ కొంతమందికి పెత్తనం వచ్చిందనుకొని మితిమీరిన పనులు చేస్తున్నారు. ఇదంతా నా కోడలు సరస్వతి వచ్చే వరకే. తర్వాత వాళ్ళ స్థానం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అంత పెద్ద మాటలు ఎందుకులే బామ్మ. రీల్స్ అనేవి సరదాగా నవ్వుకోవడానికి చేసుకునేవి. దానిలో తప్పు పట్టడానికి ఏముంది? అందరూ ఎంజాయ్ చేస్తుంటే కలిసి ఎంజాయ్ చేయాల్సింది పోయి ఇక్కడ కూడా ఏదో జరిగినట్టు అనవసరమైన గొడవలు అవసరమా? నాతో కోపంగా మాట్లాడేంత ద్వేషం నీకుంటే నీ కోపాన్ని ద్వేషాన్ని భరించేంత ప్రేమ నాకుంది. నువ్వు నాతో ఎలా ఉన్నా నాకు ఇష్టమే వీణా. నీ చూపులతో, నీ మాటలతో, నీ చేతులతో నువ్వు నన్నెంత బాధించావో మౌనంగా మూగిపోయిన నా మనసుకు తెలుసు. డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. బాగుంది మామ రీల్స్. ఇప్పటి వరకు ఇదే బెస్ట్ రీల్. నువ్వు రీల్స్ ఇంత బాగా చేస్తే మరి వీణా అత్త ఎందుకు అంత సీరియస్ గా తిట్టెళ్ళిపోయింది? అత్తకి నీ రీల్ నచ్చలేదా? అమ్మమ్మ, నువ్వేనా చెప్పు. రిషి మామని వీణా అత్త ఎందుకు అలా తిట్టింది? మామయ్య రీల్స్ బాగా చేశారు
అమ్మ మోక్ష ఇల్లరా? ఏం లేదు బంగారు తల్లి, అత్తకి బాగా తలనొప్పిగా ఉందంట, అందుకే అలా వెళ్ళిపోయింది. తలనొప్పి అయితే టాబ్లెట్ వేసుకుంటారు కానీ ఇలా మామయ్య తిట్టి ఎందుకు వెళ్ళిపోయింది? అత్తకి తలనొప్పి అని చెప్తే మామయ్య టాబ్లెట్ ఇవ్వకుండా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు. అందుకే అత్తకి కోపం వచ్చి మామయ్యని తిట్టి వెళ్ళిపోయింది. ఓహో అదా విషయం. అత్తకి మామయ్య మీద కోపం పోయేలాగా మామయ్యది ఏం తప్పు లేదని చెప్పి నేను కూల్ చేస్తాను. నా బంగారు తల్లి, వెళ్ళు. మోక్ష తెలియక అడిగిన ప్రశ్నకి నీ దగ్గర జవాబు తెలిసినా ఎందుకు మౌనంగా ఉండిపోయావు రిషి? ఎందుకో నేను చెప్పనా? తప్పుకి ఉన్న బలం అలాంటిది. అది మన చేత చేయించి చివరికి మనమే దాన్ని ఒప్పుకోవడానికి భయపడేలా చేసి అందరి ముందు తలదించుకునేలా చేస్తుంది. మనం చేసే పనిలో మనకే తెలిసిపోతుంది. మనం ఒప్పు చేస్తే ధైర్యంగా అందరి ముందు నిల్చొని ఒప్పుకుంటాం. అదే తప్పు చేస్తే ఎంతమంది ఉన్నా కనపడకుండా గిల్టీగా తిరుగుతాం. అదే తేడా. ఇక మీదైనా తప్పు అని తెలిసినప్పుడు ఆ తప్పు నుండి తప్పించుకొని వెళ్ళగలిగితే తల దించుకునే అవసరం మనకి ఎప్పటికీ రాదు రిషి. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి నాకొచ్చిన అవకాశం ఇది. తప్పకుండా నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను. జీవితంలో మరోసారి నా నుండి ఎటువంటి తప్పు జరగదని నీకు మాటిస్తున్నానమ్మా. నన్ను నమ్మమ్మా. శ్రీ, ఇది నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం నువ్వు చేస్తుంది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నా వైఫ్తో నేను సరదాగా ఉంటే తప్పేంటి? ఇంట్లో పరిస్థితి ఏంటో తెలిసి కూడా ఇలా ఉంటే తప్పు కదా మరి? వేళాపాలా లేకుండా ఏంటి పనులు? ఇంట్లో వస్తున్న సమస్యలకి సొల్యూషన్ ఏంటా అని ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం అవేవి పట్టనట్టు పట్టపగలే. ఒక పక్క నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి సిలిగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? మైండ్లో ఒకటి ఆలోచిస్తుంటే మరో పని ఏమైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే వెంటనే ఆలోచించే పని గురించి మనం మర్చిపోతాం. అలాగే మంచినీళ్లు తాగినా తగ్గని ఎక్కిళ్ళకి ఈ హగ్ ఒక డైవర్షన్ లాంటిది. చూసావా, నేను హగ్ చేసుకోగానే నీ కాన్సన్ట్రేషన్ హగ్ మీదకి వచ్చి ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఎక్కిళ్ళు ఆగిపోయాయి. ఖుష్కాకి నేనేమో నీ బాధను చూసి నీకు హెల్ప్ చేస్తే నువ్వేమో అది తెలుసుకోకుండా నన్ను ఏదేదో అంటున్నావు. నిజమే శ్రీ, ఆగిపోయాయి. ఇట్స్ గాన్. భలే చేసావే. నాకు నువ్వు చెప్పే వరకు తెలియలేదు. ఎలా? ఇలా. పార్వతి, నీ చేతులకి గాజులు చూస్తుంటే మన పాత రోజులు గుర్తొస్తున్నాయి పార్వతి. నీలో అప్పుడు ఇప్పుడు ఏ మార్పు లేదు. అదే మంచితనం, అదే ఓర్పు, అదే తేజస్సు.
నాకిప్పటికీ నిన్ను చూస్తుంటే మన పెళ్ళైన కొత్తలో చూసినట్టే ఉంది పార్వతి. నీ విలువ తెలుసుకోకుండా ఆ రోజు నిన్ను దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. దాని ఫలితం ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వెళ్ళిపోయిందని వెళ్ళిపోయినట్టు ఉండక మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావు పార్వతి? ఎవరికైనా నేను చెప్పడమే గాని ఒకరు చెప్పింది నేను వింటూ అంటూ ఎప్పుడు జరగలేదు. అలాంటిది నువ్వు వచ్చిన తర్వాతే నీ మాట వినాల్సిన పరిస్థితికి వచ్చాను. నువ్వు సరస్వతి కలిసి నన్ను అనుక్షణం బెదిరిస్తూ ఉంటే మీకు భయపడి మీరు చెప్పగానే నేను పిచ్చోళ్ళ చేసేస్తాను అనుకున్నారా? ఈ లోక్నాథ్ ఏదైనా సరే తనకు తాను చెప్పుకున్నంత వరకే. దానికి మించిపోతే ఈ లోక్నాథ్లోని రాక్షసుడు బయటికొస్తాడు. ఇంతవరకు జరిగిందంతా భరించాను. ఇంకా ఇలాగే కొనసాగుతూ పోతే నాలోని రాక్షసుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చంపేస్తాను. నిన్ను నామరూపం లేకుండా చేస్తాను. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.